హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి రియల్మీ నుంచి ఒక మొబైల్ వస్తుంది ఫ్రెండ్స్. దాని ఫ్యూచర్స్ చూసుకుంటే మాత్రం అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్యూచర్స్ అయితే. ఈ మొబైల్ వచ్చి మనకి 2 years తర్వాత వస్తుంది మనకి ఇండియన్ మార్కెట్లోకి. అయితే ఈ మొబైల్స్ మన చాలా సిరీస్ అనేది మనకి లాంచ్ కావాలి ఇండియన్ మార్కెట్లో. అయితే ఈసారి ఇందులో చూసుకుంటే మాత్రం ఇది వచ్చి మనకి ఇండియన్ మార్కెట్లో అయితే లాంచ్ అవుతుంది ఈ సిరీస్ అనేది. ఈ సిరీస్ వచ్చి మనకి రియల్మీ జీటీ నుంచి. అయితే జీటీ సిరీస్లో మనం చూసుకునే మనకి జీటీసీ 60 అని చెప్తున్నారు మొబైల్ వచ్చి. మొబైల్ చూసుకునే మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్, అమేజింగ్ ఉంది. దీని ఫీచర్స్ చూసుకునే మాత్రం చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఆ ఫీచర్స్ అనేది తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. లైక్ కొడితే వీడియో మరి కొంతమందికి అయితే రికమెండేషన్ జరుగుతుంది. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, వీటి స్పెసిఫికేషన్ వచ్చినాయి కాబట్టి స్పెసిఫికేషన్ చూసుకునే ముందు ఒకసారి డిజైన్ మీద లుక్ కదా. డిజైన్ చూసుకునే మాత్రం అమేజింగ్ అనుకో చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి రోబో డిజైనింగ్ ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్గా అలానే ఉంది. మనకి ఒక హ్యాండ్ ఉంటుంది ఫ్రెండ్స్, రోబో హ్యాండ్. దాన్ని పట్టుకొని అయితే మొబైల్ ఉంది. ఒకసారి ఆ పిక్చర్ అనేది మీకు డిస్ప్లే మీద వస్తాను, చూడండి ఎలా ఉంది డిజైన్ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి డిజైన్ మీద ఒకసారి మీ ఒపీనియన్ ఏందో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. స్పెసిఫికేషన్ పరంగా చూసుకుని మనకి మెయిన్ వచ్చి మనకి డిస్ప్లే గురించి తెలుసుకుందాం. డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకి ఆమ్లెడ్తో లభిస్తుంది. ఆమ్లెడ్ డిస్ప్లే అంటే మనకి దీని ప్యానల్ వచ్చి మనకి ఎల్టీపీఓ డిస్ప్లేతో లభిస్తుంది ఫ్రెండ్స్. దీని రీఫ్రెష్ రేట్ వచ్చి మనకి 120 రిఫ్రెష్తో లభిస్తుంది. అలాగే బ్రైట్నెస్ పరంగా చూసుకుని మనకు 1600 nits వరకు బ్రైట్నెస్ లభిస్తుంది. ప్రొడక్షన్ విషయానికి వస్తే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్ 2తో ప్రొడక్షన్ లభిస్తుంది. అలాగే డిస్ప్లే రెజల్యూషన్ చూసుకుంటే మనకు 1.5K రెజల్యూషన్ అనేది చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే పరంగా చూసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంది డిస్ప్లే అనేది. ఏదైతే వీడియో ఎక్స్పీరియన్స్ అనేది చాలా అమేజింగ్గా వీడియో ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. దీనిలో మనకి ప్రొడక్షన్ విషయానికి వస్తే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్ 2 ప్రొడక్షన్ ఉంది కాబట్టి బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే 1600 nits వరకు బ్రైట్నెస్ ఉంది. పిక్ బ్రైట్నెస్ ఉంది. ఈ బ్రైట్నెస్ యూజ్ చేసుకుని మనకు సన్లైట్లో కూడా మన మొబైల్ అనేది చాలా కంఫర్ట్గా యూజ్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే మనకి HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది. మనకి ఇందులో NFC కూడా ఉంటుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి మీరు. డిస్ప్లే పరంగా చూసుకుంటే ఓవరాల్గా డిస్ప్లే అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది. డిస్ప్లే మనకి పంచ్ డిస్ప్లే అయితే లభిస్తుంది కాబట్టి చాలా అద్భుతంగా యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి డిస్ప్లేకి అయితే పేరు పెట్టాల్సిన అవసరం లేదు. డిస్ప్లే అయితే చాలా బెటర్గా ఉంది నా ఒపీనియన్ అయితే. దీంతోపాటు ప్రాసెసర్ విషయానికి వస్తే ప్రాసెసర్ అయితే చాలా బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. సరే, ఎందుకంటే మనకి స్నాప్డ్రాగన్ నుంచి 7+ Gen 3 ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకుని మనకి గేమింగ్ కాదు మల్టీటాస్కింగ్ చాలా అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చు. గేమింగ్ ఈసారి ఇంప్రూవ్ చేస్తారని చెప్తున్నారు ఈ ప్రాసెసర్ మీద. చూడాలి, మేబీ మొబైల్ లాంచ్ అయినాక ఎంతవరకు ఇంప్రూవ్ చేసి ఉంటారో చూడాలి మేబీ. ఎందుకంటే ఈసారి వీళ్ళు ఎక్కువ దృష్టి పెట్టింది అయితే గేమింగ్ మీద పర్ఫార్మెన్స్కి దృష్టి పెట్టినారు. దాని పిక్చర్ కూడా ఒకసారి మీకు డిస్ప్లే మీద వస్తాను చూడండి. దాని ప్రాసెసర్కు ఎలా చేస్తున్నారు. ఎందుకంటే దీని యాంటీడోట్ స్కోర్ వచ్చి మనకి ఎంత లేదా 1.5 million యాంటీడోట్ స్కోర్ ఉంటుంది అని చెప్తున్నారు. చూడాలి, మేబీ మొబైల్ లాంచ్ అయినాక ఎలా ఉంటుంది మనకి ప్రాసెసర్ మీద ఒపీనియన్ అయితే. నాకు తెలిసి మాత్రం ప్రాసెసర్ అయితే కొంచెం గేమింగ్లో అయితే బెటర్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. ఎవరైతే గేమర్స్ ఉన్నారో ఒకసారి దీని అయితే లుక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి గేమింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే చాలా అద్భుతంగా వచ్చేస్తుందని నేను అనుకుంటున్నాను. మల్టీటాస్కింగ్ అయితే పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి దీని క్లాక్ స్పీడ్ చూసుకుని మనకు 3.2 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది కాబట్టి చాలా అద్భుతమని నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా చూసుకునే మాత్రం ప్రాసెసర్ అనేది చాలా బెస్ట్ ప్రాసెసర్ అని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, కెమెరా విషయాన్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. వీడియో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కే చేయండి. ఫ్రెండ్స్, కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP వచ్చి సోనీ సెన్సార్తో లభిస్తుంది. సెన్సార్ విషయానికి వస్తే IMX882 సెన్సార్ ఫ్రెండ్స్. ఈ సెన్సార్ యూజ్ చేసుకొని మన ఆప్టికల్ ఇమేజెస్ పిక్చర్ కూడా చాలా అద్భుతంగా తీసుకోవచ్చు. ఇందులో మనకు iOS సపోర్ట్ కూడా ఉంది కాబట్టి. దీంతోపాటు సెకండరీ కెమెరా వచ్చి మనకి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. వచ్చి షార్ట్ కెమెరా అని చెప్తున్నారు. ఈ రెండు కెమెరా యూజ్ చేసుకొని మనం 4K 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చు. 60 fps వీడియో రికార్డింగ్ చేసుకుందాం. మనకి ఫుల్ HD 60 fps చాలా బెస్ట్గా వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ రెండింటిలో మనకు స్లో మోషన్ వీడియో రికార్డింగ్ ఉంది. అలాగే మనకి ఆటో ఫోకస్ కూడా ఉంటుంది. మనకి వీడియో రికార్డింగ్ చేసుకునే చాలా ఎక్స్పీరియన్స్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి వీడియో రికార్డింగ్ అయితే ఎక్కడ కంఫర్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి ఎక్కడ పేరు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రంట్ సైడ్ వచ్చి మనకి 32 MP సెల్ఫీ కెమెరా. ఇది వచ్చి మనకి సెన్సార్ కూడా సోనీ సెన్సార్తో లభిస్తుంది. సెన్సార్ విషయానికి వస్తే IMX615 సెన్సార్తో లభిస్తుంది ఫ్రెండ్స్. ఈ సెన్సార్ చేసుకుని మన సెల్ఫీస్ అనేది చాలా ఎక్సలెంట్గా తీసుకోవచ్చు. మనకి ఎక్కడ పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఈసారి కెమెరా కూడా చాలా బెస్ట్గా ఉంది. మనకి ఫ్రంట్ సైడ్ వచ్చి మనకి ఫుల్ HD 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చి మనకి 4K 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. బెస్ట్ ఆప్షన్ అని అనుకుంటున్నాను. ఈ మొబైల్లో చూసుకుని మాత్రం ఫీచర్స్ అనేది కొంచెం బెటర్గానే ఉన్నాయి. మనకి మొబైల్ ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ కూడా లీకేజ్ అయింది ఫ్రెండ్స్. ఆ ప్రైస్ కూడా మీకు లాస్ట్ ఎండింగ్లో చెప్తాను. లాస్ట్ ఎండింగ్ వరకు అయితే వీడియో పూర్తిగా చూడండి, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది మొబైల్ లాంచ్ అయినాక తీసుకోవాలన్నా వద్దా అని. అయితే ఓవరాల్గా కెమెరా మీద ఒకటే ఒపీనియన్ ఫ్రెండ్స్. ఎవరైతే కెమెరాలో వస్తున్నారో వారి కోసం చాలా బెస్ట్గా సూట్ అవుతుంది నా ఒపీనియన్. కెమెరానే కాదు, ఇందులో ప్రాసెసర్ కూడా చాలా బాగానే ఉంది. గేమింగ్ కూడా బాగానే ఆడుకోవచ్చు. డిస్ప్లే చూసుకుంటే మనకి ఏదైనా వీడియో ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. మనకి ఎక్కడ పేరు పెట్టాల్సిన అవసరం లేదు. వీటితో పాటు బ్యాటరీ పరంగా చూసుకుంటే 5500 mAh బ్యాటరీతో లభిస్తుంది. అలాగే మనకి 100% సూపర్ ఫాస్ట్ చార్జర్తో లభిస్తుంది. USB Type-C కేబుల్ లభిస్తుంది కాబట్టి బ్యాటరీ పరంగా చూసుకుని మనకి ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 5500 బ్యాటరీ కాబట్టి ఓవరాల్గా చూసుకుని మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది మినిమంగా యూజ్ చేసుకునే మాత్రం 1 day వస్తే. హెవీగా యూజ్ చేసుకునే మాత్రం 6 to 9 hours అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చేస్తుంది. ఛార్జింగ్ టైం వచ్చి మనకి 32 minutesలో 50% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తుంది. ఆ 15 minutesలో మనకి 100% ఛార్జింగ్ అనేది కంప్లీట్గా ఎక్కేస్తుంది. కాబట్టి ఓవరాల్గా బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు మనకు ఇంకో విషయాలు ఏంటంటే మనకి Android 14తో లభిస్తుంది. అలాగే UI గురించి చేస్తే రియల్మీ UI 5.0తో లభిస్తుంది.
వస్తుంది. ఇక ర్యామ్ స్టోరేజ్ అనేది ఇలాంటి ఏమైతే లీకేజ్ కాలేదు ఇప్పటివరకు అయితే. ఇలాంటి లీకేజ్ అయితే మీకు మరోసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. ఫుల్ స్పెసిఫికేషన్ అనేది అయితే ఇచ్చేస్తాను. దీంతోపాటు ఇంకోటి ఏంటంటే మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్తో లభిస్తుంది. IP65 రేటింగ్ కూడా ఉంది మనకి. ఇందులో ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంది ఫ్రెండ్స్. NFC కూడా ఉంది మనకి. చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఇందులో మనకి డాల్మీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది. అది కూడా చూడండి మీరు. ఎందుకంటే ఓవరాల్గా స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ స్పెసిఫికేషన్ మీకు ఎలా అనిపించినా ఒకసారి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. వీటి ప్రైస్ విషయానికి వస్తే మనకి ఎంత మనకు 32,000 అండర్లో మనకు బెస్ట్ లాంచింగ్ చేసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ ప్రైస్ పరంగా చూసుకునే మాత్రం 32,000 ప్రైస్ పెట్టే ఛాన్సెస్ ఉంది. అంటే ఓవరాల్గా మనకి ఈ స్పెసిఫికేషన్కి ప్రైస్ వర్తా కాదంటే నా దృష్టిలో మాత్రం 32,000 పెట్టే వాళ్ళు మనకు 28,000 30,000 పెడితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది నేను అనుకుంటున్నాను. మేబీ లాంచ్ చేసినాక కార్డ్ ఆఫర్లో మనకి అంతకే లభిస్తుంది. కాబట్టి ఓవరాల్గా మనకి ప్రైస్ పరంగా చూసినా కూడా చాలా ఎక్సలెంట్ ప్రైస్ అని అనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏదంటే కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఓవరాల్గా స్పెసిఫికేషన్తో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ రూపంలో అయితే రిప్లై అండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త మొబైల్తో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.